హాయ్ అండి, వెల్కమ్ టు మౌనీస్ హ్యాండ్మేడ్. లాస్ట్ వీడియోలో మనం బేసిక్ మెటీరియల్ ఏమేమి కావాలో బ్యాంగిల్స్ మేక్ చేయడానికి చూసాం కదండి. సో ఈరోజు వీడియోలో బ్యాంగిల్కి నేను థ్రెడ్ అనేది వ్రాప్ చేసి చూపిస్తాను డీటెయిల్డ్గా. సో కావాల్సినది బాక్సెస్. లాస్ట్ వీడియోలో నేను ఈ బాక్సెస్ గురించి చెప్పాను కదా. సో ఈ బాక్స్ అయితే నేను 2 సైజ్కి యూజ్ చేస్తానండి. నేను ఇక్కడ పెన్తో మార్క్ చేసుకున్నాను చూడండి. ఇది అయితే 2-4 సైజ్కి యూజ్ చేస్తాను ఈ బాక్స్. అండ్ ఇది 2-6 సైజు. సో నేను ఈరోజు మీకు వ్రాప్ చేసి చూపిస్తున్న బ్యాంగిల్ వచ్చేసి 2-6 సైజు. సో నేను ఈ బాక్స్ అనేది యూజ్ చేస్తాను 2-6 సైజ్ కాబట్టి. ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. బాక్స్ ఇలా క్లోజ్ ఉంటుంది కదా, బాక్స్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ మనం థ్రెడ్ తీసుకోవాలి. మోస్ట్లీ ఏ బ్యాంగిల్ కలర్ ఉంటుందో సేమ్ థ్రెడ్డే యూజ్ చేయడానికి ట్రై చేయండి. బట్ మనకి అన్ని కలర్స్ ఆర్డర్స్ రావు కాబట్టి మోస్ట్లీ కొంచెం మ్యాచ్ అయ్యేలాగా చూడండి. అప్పుడు మనకు బ్యాంగిల్ అనేది కనిపించదు థ్రెడ్ వ్రాప్ చేసినాక. సో ఇప్పుడు థ్రెడ్ అనేది ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఎడ్జ్ అనేది తీసుకోండి. ఇలా ఫస్ట్ ఇక్కడ పెట్టుకొని ఈ వేలుతో ఇలా పట్టుకోండి. ఇలా గట్టిగా పట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి 1 రౌండ్. మళ్ళీ ఇక్కడ దీన్ని ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ ఇలా పట్టుకోవాలి. 1 రౌండ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్. మళ్ళీ అది కూడా వచ్చాక మళ్ళీ ఇక్కడ ఇలా పట్టుకోవాలి. సెకండ్ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను మొత్తం అన్నీ మనం చుట్టుకున్న ప్రతి లైన్ ఇలా పట్టుకోవాలి. సెకండ్ రౌండ్ ఇలా, థర్డ్, 4, 5, 50. టోటల్లీ మనం 50 రోస్ అనేది చుట్టుకున్నాము. 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్కి మనము 50 రోస్, బాక్సెస్ సైజెస్ని బట్టి 50 రోస్ అనేది చుట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా కట్టర్ తీసుకొని ఎడ్జెస్లో ఇలా పట్టుకునేసి మొత్తం అన్నిటినీ మనం స్టార్టింగ్ ఎక్కడ చేస్తాం అక్కడ ఈ కట్టర్తో ఇట్లా కట్ చేసేయాలి. మొత్తం చూడండి ఇట్లా లాంగ్గా వస్తుంది. సో మిడిల్లో ఏమన్నా చుట్టేటప్పుడు ఇట్లా హాఫ్ మనకి చిక్కు పడినప్పుడు హాఫ్ కట్ చేస్తాం కదా, అలాంటివన్నీ తీసేసేయాలి. చిన్నగా ఏమన్నా ఉన్నా ఇలా కనిపిస్తే మొత్తం ఇలా చిక్కు అనేది తీసేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇట్లా వచ్చేస్తాయి చూడండి. ఇలా తీసుకొని చిన్న ఉన్నట్టు తీసేసేసి టోటల్లీ 50 స్టాండ్స్ మనం తీసుకోవాల్సింది. 50 సార్లు మనం చుట్టుకోవాలి. ఇలా 50 స్టాండ్స్ అనేవి తీసుకోవాలి. మొత్తం ఇలా చిక్కు తీసేసుకున్నాక ఇప్పుడు మనం గ్లూ తీసుకొని ఈ ఎడ్జ్ ఇలా పట్టుకొని గ్లూ తీసుకున్నాం. జస్ట్ ఇలా కొంచెం గ్లూ అనేది అప్లై చేసేసి ఇలా వేళ్ళతో ఇలా అనేసేసేయాలి. ఇలా అనేస్తే ఇది ఇలా గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ మనం బ్యాంగిల్ తీసుకోవాలి. బ్యాంగిల్ ఇలా తీసుకొని ఈ లోపల ఉంటుంది కదండి, లోపల సైడ్ వచ్చేసి ఇలా కొంచెం గ్లూ అనేది ఇలా పెట్టేసాను. ఇలా మనం ఇప్పుడు ఈ థ్రెడ్కి ఏదైతే గమ్ అతికిచ్చామో దీన్ని ఇలా హాఫ్కి, ఓన్లీ హాఫ్, ఫుల్ పెట్టకూడదు, హాఫ్కి మాత్రమే పెట్టాలి. పెట్టేసి ఇలా గమ్ పూసేసి ఒక్క 2 మినిట్స్ పక్కకు వదిలేసేసేయాలి. మనం 2 మినిట్స్ పక్కకు వదిలేసి ఏమవుతుందంటే ఈ బ్యాంగిల్కి అనేది థ్రెడ్ అటాచ్ అయిపోతుంది గ్లూ అనేది ఆరిపోవడం వల్ల. సో పక్కకు వదులుదాం. ఇప్పుడు మనము ఏ బ్యాంగిల్కి ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఈ 6 కట్ కదా, సో 6 కట్కి అయితే సేమ్ సైజెస్ని బట్టి తీసుకోవాలి. ఏ బ్యాంగిల్ సైజెస్ కన్నా సేమ్ స్టాండ్స్, బట్ బాక్సెస్ అనేవి చేంజ్ అవుతాయి కదా. ఇందాక నేను చెప్పినట్లు ఇట్లా 2, 4, 2, 6 బాక్సెస్ అనేవి చేంజ్ అవుతాయి. బట్ మనం సేమ్ మెజరింగ్ అనేది లెంత్ వచ్చేసి సేమ్. ఇప్పుడు 6 కట్కి మనం తీసుకోవాల్సింది 20 సేమ్ బాక్స్. ఇప్పుడు ఈ 2-6 సైజ్ బాక్స్ నా దగ్గర ఇప్పుడు 2-6 సైజు 6 కట్ బ్యాంగిల్ ఉంది. ఫ్లాట్ అయినా రౌండ్ అయినా రెండింటికి సేమ్. సో ఈ 6 కట్కి ఎన్ని తీసుకోవాలి, 20 స్టాండ్స్ అనేవి తీసుకోవాలి. 20. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 కట్. ఇవి 4 కట్. ఈ 4 కట్కి ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలంటే 30 స్టాండ్స్.
30 స్టాండ్స్ అనేవి సరిపోతాయి 4 కట్కి. అండ్ 1 కట్కి ఎట్లా అంటే 50 ఒక్కసారి తీసుకోవాలి మనం. ఎందుకంటే ఫుల్కి చాలా లెంత్ అయిపోతుంది, చిక్కు పడుతుంది, అప్పుడు మనం చుట్టలేం. 50 తీసుకుంటే హాఫ్ బ్యాంగిల్కి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ 50 తీసుకొని మిగతా హాఫ్ బ్యాంగిల్కి ర్యాప్ చేసుకోవాలి. సో ఇట్లా ర్యాప్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ అనేది 1 కట్కి అయితే 52 టైమ్స్ తీసుకోవాలి. అండ్ 2 కట్కి అయితే ఇప్పుడు మనం చేసిన దానికి టోటల్లీ 50 స్టాండ్స్ తీసుకోవాలి. 1 బ్యాంగిల్ మొత్తానికి 50 స్టాండ్స్. 4 కట్, ఇది 4 కట్వి నేను 2 చూపిస్తున్నాను. 4 కట్కి అయితే 30 స్టాండ్స్ తీసుకోవాలి. అండ్ 6 కట్కి అయితే 20 స్టాండ్స్. సో బాక్సెస్ మెజర్మెంట్ ఓన్లీ. ఏ సైజెస్ దానికైనా మనం ఏ బాక్స్ అనేది మెజర్ చేసామో సేమ్ లెంత్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ర్యాప్ చేసి చూపిస్తాను థ్రెడ్. ఇప్పుడు చూడండి డ్రై అయిపోయింది, బ్యాంగిల్కి థ్రెడ్ అనేది డ్రై అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా మొత్తం చిక్కు తీసుకోవాలి. మనం ఎంత చిక్కు తీసుకుంటే థ్రెడ్ అనేది అంత నీట్గా అనేది వస్తుంది మనకి వర్క్ అనేది. సారీకి తీసుకుంటూ ఉండడం వల్ల కుచ్చు అనేది రాదు, ఫ్లాట్గా అనేది థ్రెడ్ వస్తుంది, చాలా నీట్గా అనేది ఫినిషింగ్ వర్క్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇట్లా లోపల చేసిన దాన్ని ఆరిపోయింది కదా, ఇట్లా మన ఫింగర్ వచ్చేసి ఈ రైట్ హ్యాండ్తో మనం దీన్ని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి ఇలా పట్టుకోవాలి. మన లెఫ్ట్ హ్యాండ్తో ఇక్కడ మనం ఈ ఎడ్జ్లో వచ్చేసి ఇట్లా పట్టుకొని గట్టిగా ఉండాలి. రైట్ హ్యాండ్తో ఇలా తీసుకొని నెక్స్ట్ ఇంకో ఫింగర్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టేసి అడికి అది లాక్ అవుతుంది. మనం టైట్గా థ్రెడ్ అనేది లూజ్గా ఉండకూడదు, టైట్గా. అండ్ చిక్కు తీసుకుంటూ ఉండాలి సారీకి. చిక్కు తీసుకోవడం వల్ల థ్రెడ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ ఇట్లా లాక్ వేసాక మళ్ళీ ఈ ఫింగర్తో మనం ఇలా పతలా చేసుకొని దీని మీద, సో ఫుల్గా రాకూడదు, అట్లని దాని మీద నుంచి రాకూడదు. మనము ఇట్లా ఈ ఎడ్జ్ అనేది ఉంటుంది కదా, ఎడ్జ్ దగ్గర నుంచి కొంచెం ఇంకొంచెం ఎడ్జ్ ఉందనగా దానిపై నుంచి కొంచెం రావాలంతే. సో మళ్ళీ ఇట్లా లాక్ వేసేసుకోవాలి. ఈ ఫింగర్తో ఇక్కడ టైట్గా పట్టేసుకోవాలి. ఒకసారి చిక్కు తీసుకొని మళ్ళీ ఈ ఫింగర్తో ఇట్లా టైట్గా వెడల్పుగా చేసుకొని లాక్కోవాలి. మళ్ళీ కొంచెం ఎడ్జ్ నుంచి పైకి రానియాలి. మళ్ళీ ఎక్కువ మీద వస్తే మనం డిజైన్ వేసినప్పుడు నీట్గా అనేది ఉండదు, లుక్ చూడడానికి. ఫ్లాట్గా కనిపించాలంటే జస్ట్ ఇట్లా సైడ్ నుంచి కొంచెం ఇట్లా ఒక 2-3 రోస్ ఉన్నాయనగా మనం ఈ థ్రెడ్ని దానిపైకి రానియాలి. అప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది, సైడ్స్ కానీ పక్కకు పోదు. అండ్ మనం ఎంత టైట్గా పట్టుకుంటే మనకి థ్రెడ్ అనేది అంత నీట్గా వస్తుంది. లూజ్గా వదిలేయడం వల్ల బ్యాంగిల్ మనం వేసుకునేటప్పుడు కూడా పక్కకు పోతుంది. సో ఇలా పట్టుకోవాలి. ఇలా మొత్తం ర్యాప్ ఇలా సారీ మనం చిక్కు తీసుకుంటూ ఉండడం వల్ల మనకి మంచిగా వస్తుంది బ్యాంగిల్ అంతా. సో ఇప్పుడు నేను మొత్తం చుట్టేస్తాను చూడండి. ఇట్లా ఈ ఫింగర్తో మనం తీసుకోవాలి. దీంతో ఇలా టైట్గా పట్టుకున్నాక మళ్ళీ ఈ ఫింగర్తో ఇట్లా లాక్ వేసుకోవాలి. ఇలా సారీకి చిక్కు తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి థ్రెడ్ చాలా పతలాగా వస్తుంది. చాలా థిక్గా వస్తే బాగోదు చూడడానికి డిజైన్ కూడా. మొత్తం ఇలా చుట్టుకోవాలి. అండ్ సారీకి మనం ఇలా చిక్కు తీసుకుంటూ ఉండడం వల్ల మనకి బాగా నీట్గా వస్తుంది లాస్ట్ వరకు.
ఈ ఫింగర్తో ఇలా టైట్గా పట్టుకోవాలి. ఇలా లాస్ట్కి వచ్చేస్తున్నాం చూడండి. ఇలానే చిక్కు తీసుకుంటూ చుట్టుకుంటూ రావాలి. ఒక్క లైన్ కూడా మనం వదిలేయకూడదు. ఒక్క లైన్ వదిలేసినా మొత్తం థ్రెడ్ వచ్చేసి లూజ్ వచ్చేస్తుంది అండ్ లుక్ కూడా బాగోదు. ఇలా లాస్ట్కి వస్తున్నాం. ఇలా చిక్కు తీసుకుంటూనే ఉండాలి. లాస్ట్లో ఖచ్చితంగా ఇలా కొంచెం థ్రెడ్ అనేది మిగులుతుందండి. ఎందుకంటే మనం పట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కొంచెం మిగులుతుంది. ఇలా మనం ఇప్పుడు కింద హాఫ్ వేసాం కదా, సో దానిపైకే రాణిస్తాం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనము బ్యాంగిల్కి ఫుల్ డిజైన్ వేస్తున్నాం అనుకోండి, వర్క్ అనేది, అప్పుడు మీరు థ్రెడ్ పైకే వచ్చేసి గమ్ అనేది స్టిచ్ చేయడం బెస్ట్. ఎందుకంటే వర్క్ కిందికి పోతుంది. సపోజ్ మనం ఇలా ప్లెయిన్ థ్రెడ్ బ్యాంగిల్ అనేది యూజ్ చేస్తున్నాం అన్నప్పుడు మనం ఇలా హాఫ్కి అటాచ్ చేసాం కదా, హాఫ్ పైకి అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ బ్యాంగిల్కి ఫుల్ వేస్తున్నాను, సో ఇలా నేను పైకి రానిచ్చేసేసి ఇక్కడ థ్రెడ్ అనేది స్టిచ్ చేస్తాను చూడండి. ఇలా తీసుకొని గమ్ వచ్చేసి ఇలా వేసేస్తాను. అండ్ మీకు ఇంకొంచెము ఓకే నాకు పోతుంది అనే భయం ఏదన్నా ఉంటే ఇంకొక లేయర్ కూడా ఇట్లా రానియచ్చు. బికాజ్ మనం వర్క్ పైన వేస్తాం కాబట్టి ఏం కనిపించదు. సో ఇలా రానిచ్చేసి కట్టర్తో ఇలా ఎక్స్ట్రా మనం ఎడ్జ్కి వచ్చే వరకు మెజర్మెంట్ అంటే ఎక్స్ట్రా మొత్తం ఇలా కట్టర్తో కట్ చేసేసుకొని ఇలా ఇలా మొత్తం గమ్తో ఇలా మనం స్ప్రెడ్ చేసేసుకొని ఒక 5 minutes అనేది పక్కన పెట్టేసి గమ్ డ్రై అయిపోతుంది. మొత్తం చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. సైడ్స్ ఎక్కడే కానీ గ్యాప్ అనేది రాదు. ఇటు సైడ్ కూడా చూడండి, ఇక్కడ మనం ఫుల్ ఎంత ఫ్లాట్గా ఉంది చూడండి. అసలు ఎక్కడే కానీ కొంచెం లావు కొంచెం సన్నగా అట్లా ఎక్కడ అనేది రాదు. మనం ఎంత టైట్గా పట్టుకుంటే బ్యాంగిల్ అంత నీట్గా అనేది వర్క్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇంతే అండి డీటెయిల్ వీడియో థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.